నేను ఇలా బ్రతికాను కదా, నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక బైబిల్ కాలేజ్ కట్టాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నానండి. 2027లో దేవుడు నాకు ద్వారాలు తెరిస్తే ఎంతోమంది యవనస్తులను నాకులా పాడైపోయిన జీవితాలను నేను బాగు చేయాలనే ఒక నిర్ణయంతో బైబిల్ కాలేజ్ కట్టబోతున్నాను. వీలైనంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా త్రాగుడికని, యువచరానికని, లేదంటే డ్రగ్స్ కానీ బానిస అయిపోయినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కాంటాక్ట్ అవ్వండి. యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ కుటుంబ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. ఎలా అయితే నా జీవితాన్ని ఎలా అయితే మార్చాడో అదే రీతిగా మీ జీవితాలు, మీ కుటుంబ జీవితాల్లో కూడా మార్పు రావాలి అంటే ప్రార్థన, బైబిల్ చదవాలి. ఎందుకంటే పాస్టర్ కదా ఇలాగే చెప్తావని ఉండొచ్చు, కానీ పాస్టర్నే కానీ ఏదైనా కానీ ఈరోజు ఇదే బైబిల్ గ్రంథం నా బ్రతుకుని మార్చింది. చప్పట్లు కొడదామా? ఇదే బైబిల్ గ్రంథం నాకు ఏం చేసిందో తెలుసు.